మాట్లాడడానికి ఏం లేదు. యాక్చువల్గా ఇది ఇప్పుడు నేను రోజు మాట్లాడుతున్నాను. అవినీతి మయం చేశాడు కోవూరు నియోజకవర్గం. ఇసుక ట్రావెల్ ఇవి చేసుకోవడానికి తప్పితే ఆ ఎమ్మెల్యేకి ఇంకా వేరే చేయడానికి ఏది తీరిక లేదు. మాట్లాడితే నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, నాకు రాజకీయాలు తెలుసు అని చెప్తున్నాడు. నాకు రాజకీయ ఓనమాలు తెలియవంట. ఇది ఆయన చెప్పేది. ఇక్కడ చూస్తే రాజకీయం అంటే గ్రావెల్ తవ్వడం ఇలాగా మీరు చూసారు కదా, అందరు చూసారు. 60 అడుగులు లోతుంది అంటే కరెంట్ పోల్స్ని కరెక్ట్గా, ఇది రాజకీయం అనమాట, కరెక్ట్గా రౌండ్గా కట్ చేసి కరెంట్ పోల్ ఉన్న దగ్గర దానికి ముందు 60 అడుగులు గుంటలు చేస్తున్నాడు. అక్కడైతే నీళ్లతో నిండుంది ఆ గుంట, సగం నీళ్లున్నాయి. ఇది ఎక్కడుందంటే ఎల్లాయిపాళెం ఎన్టీఆర్ నగర్ గిరిజన కాలనీలో వాళ్ళందరూ ఇక్కడ 300 మంది దాకా కుటుంబాలు ఉన్నాయి. ఆ మధ్యలో చేస్తున్నారు. వాళ్ళు రోజు కూలీ నాలి చేసుకునే మనుషులు. వాళ్ళ పిల్లల్ని ఇంట్లో వదిలేసి వాళ్ళు వెళ్ళి పని చేసుకుని వచ్చే లోపల శవాలు అయితే తేలిన రోజులు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి ఎవరు ఇది ఎమ్మెల్యే చేసే వాళ్ళకి ఎవరు వాళ్ళ కట్టుకోత తీర్చగలరు? ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా? నువ్వు ఎక్కడో చేసావు, అక్కడంతా చేసావు, దూరంగా చేసావు, పర్వాలేదు. కాలనీలో ఇళ్ల మధ్య ప్రజలు నివసించే దగ్గర 60 లోతు గుంటలు పెడితే వాళ్ళకి సరైన వీధి లైట్లు లేవు, ఇక్కడ సరైన రోడ్లు లేవు. ఆ పిల్లలు ఆడుకుంటూ వచ్చి పెద్దోళ్ళైనా కూడా దాంట్లో పడిపోతాయి. ఇప్పుడు మనమే చూసాం, మనం కొసకపోతే దాంట్లో పడిపోతే మళ్ళీ పైకి కూడా రాలేము. అలాంటి ఇది కోవూరు నియోజకవర్గ నడిబొడ్డులో, అది మనుషులు నివసించే దగ్గర ఇలా చేశాడంటే ఇంక ఎన్ని దగ్గరలో ఎంత చేస్తున్నాడో చూడండి. ఇంత అవినీతి చేసి నువ్వు అవినీతి చేశావు అని నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేక, నేను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం ఇస్తాను అంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేక, తాగడానికి ఇప్పటికి నేను కనీసం 50-60 పంచాయతీలు తిరిగాను క్యాంపెయినింగ్కి. ఏ ఊర్లో తాగడానికి నీళ్లు లేవు, చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవు. నువ్వు దోచేసి సుమారు ఇది గ్రావెల్ ఇసుక ఒకటైతే, మూడోది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వేరే, అది సెపరేట్ వింగ్ ఉంది. ఇది ఓన్లీ లేఅవుట్ 1170 ఎకరాలకి వేశారు. ఎందుకంటే మొన్ననే చెప్పాను నేను 630 అంటే వేరే వాళ్ళు వచ్చి బొమ్మమ్మ కాదు 1170 ఎకరాలు వేశాడు. ప్రతి ఎకరాకి 5 లక్షల నుంచి 10 లక్షలు తీసుకున్నాం. ఇంకా కన్స్ట్రక్షన్లో ఎంత వచ్చింది? సుమారు ఒక 1000 కోట్లతో వచ్చేసాడు. ఈ 1000 కోట్లతో వచ్చేసి నువ్వు ఒక 5% ఈ గ్రామాల్లో ఈ గ్రామస్తుల కోసం, ఈ కాలనీల కోసం ఖర్చు పెట్టుంటే ఈరోజు ఆ పల్లెలు ఎక్కడో ఉండేవి, వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉండేది. అది చేయకపోగా వాళ్ళ ఇళ్ళ మధ్యనే వచ్చి 60 అడుగులు గుంటలు తవ్వేసి ఇక్కడి నుంచి ఇది తీసుకుపోవడం, ఇదా రాజకీయం అంటే? ఇదా నువ్వు చేసిన 6 సార్లు గెలిచి ఎమ్మెల్యేగా చేసిన రాజకీయం? కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను, ఇది అందరికీ తెలియాలి, ఇది అందరికీ చూపించాలి. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు గెలిచి ఏం చేశాడో ప్రజలకి ఇది చూపించండి. మేడం, మీ ఇంటికి 6 గేట్లు ఉన్నాయి, 6 గేట్లు దాటుకుని రావాలని కోరారు. మా ఇంటికి 6 గేట్లు ఉండేది, ఒకటే గేటు, ఒకటే తలుపు, అవి ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నేను ప్రసన్న కుమార్ రెడ్డి కాదు, ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళినోళ్ళని పైన నుంచి చూస్తాడు. వాడు మనకి పనికి వస్తాడంటే లోపలికి రానిస్తాడు, అప్పులోడైతే బయటికి పంపిస్తాడు, పనికి రానోడైతే బయటికి పంపిస్తాడు. నేను అలా కాదు. ఇప్పటికీ ఈ 84 పంచాయతీల్లో నా దగ్గర వచ్చి, నా ఇంట్లో వచ్చి అందరూ ప్రతి పంచాయతీలో నుంచి వచ్చుకుని నాతో కలిసి భోంచేసిపోయి ఉన్నారు, లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా. కాబట్టి అవన్నీ అపోహలు సృష్టించాలి. అదే నేను చెప్తున్నాను కదా, నువ్వు అవినీతి చేస్తావని నేను చెప్తున్నా, దానికి ఒక్కటి కూడా మాటలేదు. మొన్న ఇదే విధంగా స్ట్రాబెరీ కాలనీలో పడుగుపాడులో చెప్పాను నేను. ఇక్కడ దానికి ఏమీ చేయకుండా 30 ఏళ్ళ నుంచి ఆ కాలువ అలాగే ఉంది. ఇప్పుడు శాంక్షన్ చేయించుకున్నారు, ఇసుక వచ్చింది, కమ్ము వచ్చింది, దాన్ని వాడేశారు. అర్థమైందా? వాడేశారు, సొంతానికి వాడుకున్నారు. ఇక్కడ ఏమీ చేయలేదు. అది నేను అడిగిన దానికి వెంటనే అసలు ఎందుకు ఇది జరిగింది అని చెప్పి ఎవరైనా తోడుకుంటారు, అయ్యో మనం తప్పు చేస్తాం కాదు, ఎవరు చెప్పారు అని అందరికి ఫోన్లు చేశాడు. అది ప్రసన్న కుమార్ రెడ్డి మనస్తత్వం. కాబట్టి నాకు సమాధానం చెప్పలేక నన్ను ఎంతో 20 ఏళ్ల నుంచి నెల్లూరు జిల్లా కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి సేవ చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఒక ఆదర్శమూర్తిని, నన్ను ఇష్టం వచ్చినట్టు, మా వయసులు ఎంత, ఆయనకి 69, నాకు 58, ఇంత పెద్ద మమ్మల్ని మా వయసును కూడా చూడకుండా పిచ్చి మాటలు పెయిడ్ ఆర్టిస్టుల చేత తనకి ప్రెస్టేషన్లో ఓడిపోతాము అని చెప్పి తెలిసి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు అసలు ఏం చేస్తారు? స్త్రీకి గౌరవం అనేది ఉందా? 33%
మనకి రిజర్వేషన్ రాబోతుంది రాబోయే రోజుల్లో. ఈ మాదిరి ఒక స్త్రీ ముందుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబడితే ఆమె మీద ఇలాంటి నిందలు వేస్తే, ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ తల్లి బిడ్డలు ఎంత బాధపడతారు? ఏ బిడ్డ అయినా, నాతో ఉన్న కోవూరు నియోజకవర్గం నుంచి నా దగ్గర ఎంతో మంది వచ్చారు, ఎన్నో మంది బిడ్డలు వచ్చారు. అమ్మ మాకు వదలండి, మేము చూసుకుంటాము, ఇదిగో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ చెప్పారు, నేనే చెప్పాను, వాళ్ళకి మనకి తేడా ఉండదు, ఏమైనా మాట్లాడుతూ వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉండదు, వదిలేసేయండి అని చెప్పాను. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి, నీ అవినీతిని ముందు, నువ్వు చేసిన అవినీతిని చూసుకో, దాని తర్వాత దానికి సమాధానం చెప్పి నేను అడిగిన దానికి. నువ్వు ఎత్తలేదా ఈ గ్రావెల్? రా ఇక్కడికి, రా గ్రావెల్ గుంట దగ్గరికి రా. నేను ఎత్తలేదు, ఎవరు ఎత్తారు అని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టి నువ్వు చూద్దాం. నీకు అంత ధైర్యం ఉందా? అంత దమ్ముందా? కెపాసిటీ ఉందా నీకు? ఇక్కడొచ్చి మాట్లాడు. నువ్వు ఊరికే మైకులు పట్టుకొని వ్యాన్లు ఎక్కి ఆ సారీని ఒక ఆయన్ని పక్కన పెట్టుకొని, ఎందుకంటే ఆయన కూడా ఇవే చేస్తున్నాడు ఆల్మోస్ట్, ఏం దాంట్లో పెద్ద ఇవేం లేదు, ఆయన్ని పక్కన పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. నువ్వు రా, నువ్వు వచ్చి ఇక్కడ చూడు. నేను చేయలేదు ఇది, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ పిలవమనండి విలేకరులని. నేను చేయలేదు, ఎవరు చేశారు, ఎందుకు ఇది జరిగింది అని నిరూపించమనండి. ఎస్టీ కాలనీలో వచ్చి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పండి. అడ్డమైన మాటలు మానేసి ఇది చేయమనండి. లేదా నువ్వేమైనా చేస్తున్నావా అది చెప్పు ప్రజలకు వచ్చి. అది నీకు చేతదాకా చెప్పే కెపాసిటీ నీకు లేక అపోజిషన్ వాళ్ళు 175 కాన్స్టిట్యున్సీల్లో ఎలక్షన్ జరుగుతుంది, 25 ఎంపీ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీలో ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా స్త్రీలను గౌరవించకుండా నిలబడిన అపోజిషన్ ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? నీకొక్కడికే ఎందుకు వచ్చింది? ఎందుకంటే నువ్వు 175 కాన్స్టిట్యున్సీలో ఎవరు చేయనంత అవినీతి చేస్తున్నావు, దానివల్ల నువ్వు మాట్లాడుతున్నావు. అది అధికారంలో వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారు? తప్పకుండా వాళ్ళు ఎవరైతే ఇవి చేశారో వాళ్ళు ఎత్తి లోపలేపిస్తావు. అధికారులు కూడా సపోర్ట్ ఇచ్చారని చెప్పారు, వాటిలో అవన్నీ వాళ్ళు చెప్పుకుంటారు అధికారులు సపోర్ట్ ఇచ్చారని చెప్పి. ఏ అధికారులు ఎవరు ఇలాగ సపోర్ట్ చేయరు, సరేనా? ఏ అధికారులు సపోర్ట్ చేయరు. వాళ్ళు చెప్పుకోవడానికి, వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి, రౌడీజం చేయడానికి. ఈ కొడవలూరు మండలం ఏ కాదు, కోవూరు నియోజకవర్గమే ఎవరు వెళ్తున్నారో మీకు తెలుసు. వాళ్ళ పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు, సరేనా? అలాంటి వాళ్ళ పేర్లు కూడా నా నోట్లో నుంచి నేను చెప్పను. అవినీతిపై విచారణ చేపిస్తాను, తప్పకుండా చేపిస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.